రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలో భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ద్వారా ప్రతి ఏటా రైతన్నకు పంట పెట్టుబడిగా 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు దాదాపు రాష్ట్రంలో 46,85,838 మంది రైతు కుటుంబాలకు ఈరోజు వారి వారి ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం వాటాగా పిఎం కిసాన్ యోజన పథకం కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఈరోజు 31,321 కోట్ల రూపాయల పైచిలుకు డబ్బులు ఈరోజు రైతుల ఖాతాల్లో జమ కావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక్కసారి రైతు సోదరులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 2014 నుండి 2019 వరకు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వ వాటాగా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 9,000 రూపాయలు, ఆ విధంగా మొత్తంగా కలిపి 15,000 రూపాయలు సంవత్సరానికి పంట పెట్టుబడిగా రైతన్నకు అందించడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పంట పెట్టుబడి సహాయం 15,000 రూపాయలు ఏదైతే ఉందో అందులో 2,000 రూపాయలు కోత విధించి కేంద్ర ప్రభుత్వం వాటాగా 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 7,000 రూపాయలు, ఆ విధంగా మొత్తం 13,000 రూపాయలు మాత్రమే రైతుకు అందించి 2,000 రూపాయలు కోత విధించడం జరిగింది అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా గ్రహించాల్సినటువంటి అవసరము బాధ్యత ఉందని చేతులెత్తి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పంట పెట్టుబడి నిధి కింద ప్రతి ఏటా 3,000 పంట గిట్టుబాటు నిధి కింద ప్రతి ఏటా 3,000 రూపాయలు కేటాయిస్తాను. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాను అని చెప్పేసి 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 ఎన్నికల వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు తాను ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం పంట గిట్టుబాటు ధర కింద 3,000 రూపాయల గిట్టుబాటు నిధిని ఏర్పాటు చేయలేదు. ఆ విధంగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రైతన్నలు వారు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేక చాలా అనేక కష్టాలకు అనేక ఇబ్బందులకు గురి కావడం జరిగింది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పంటను రైతు నుండి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి రైతు నుండి ప్రతి ఏటా ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తూ ఉంది. ఆ కొనుగోలు చేసినటువంటి పంట డబ్బులు రైతుకు సకాలంలో చెల్లించకుండా 6 నెలల పాటు దాదాపు 6 నెలల పాటు ప్రతి సంవత్సరం కూడా కాలయాపన చేయడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పంట డబ్బులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల రైతన్న తాను పెట్టుబడిగా పెట్టడం కోసం తీసుకొని వచ్చినటువంటి అప్పులు కట్టుకోలేక, అదేవిధంగా తన కుటుంబ అవసరాలకు చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులకు అనేక కష్టాలకు గురవడం జరిగింది. అనేక మంది రైతులు చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతు నుండి కొనుగోలు చేసినటువంటి పంట డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో చెల్లిస్తూ రైతుకు అండగా నిలబడతా ఉన్నారనేటువంటి విషయాన్ని రాష్ట్ర రైతన్నలందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరము బాధ్యత ఉందని చెప్పేసి చేతులు జోడించి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తా ఉన్నారు. అదేవిధంగా 2008 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పూర్తి కావాల్సినటువంటి ముచ్చుమర్రి మల్యాల ఎత్తిపోతల పథకాలు పూర్తిగాక రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలకు తాగునీరు లేక
రాయలసీమ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి రోజులలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రినివా అదేవిధంగా ముచ్చుమరి మల్యాల ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి అంద్రినివా కాలువ ద్వారా కృష్ణా నీటిని ఎత్తిపోసి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో చివరి ప్రాంతంలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం దాకా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులకు కృష్ణా నీటిని తరలించి ఈ రాయలసీమ ప్రాంత రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందించి రైతన్నకు అండగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాయలసీమ ప్రాంత రైతులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాయలసీమ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరువు తాండవిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయ పనులు లేక వలసలు వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఏ ఒక్క రైతన్న కూడా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల రైతులు కావచ్చు, వలసలకు వెళ్లకుండా వారు ఉన్న చోటనే వ్యవసాయ పనులు పుష్కలంగా లభించే విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు వేదవతి అయితేనేమి, ఆర్టీఎస్ రైట్ కెనాల్ అయితేనేమి, అదేవిధంగా ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్ అయితేనేమి, అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్ట్ అయితేనేమి, వీటికి టెండర్లు పిలవడం, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో ముడిపడినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించేందుకు ముందుకు సాగడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటు వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు, గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్ సమస్యను, అదేవిధంగా ఆర్డీఎస్ రైట్ కెనాల్ సమస్యను పరిష్కరించలేకపోయారు. తద్వారా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు, తాగునీరు అందకుండా చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతన్నలు ఉపాధికి రైతాంగ వ్యవసాయ పనులు లేక పొట్ట చేత పట్టుకుని వలసలు పోయేటువంటి దౌర్భాగ్యపు జీవితాన్ని కల్పించడం జరిగింది అనేటువంటి విషయాన్ని కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతన్నలను కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చేతులు జోడించి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రం విడిపోయింది. శ్రీశైలం ప్రాజెక్ట్ అన్నది తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టు, అదేవిధంగా నాగార్జున సాగర్ అన్నది కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టుగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రెండింటి ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సాగునీరు పుష్కలంగా లభించేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా రోజు రోజుకు కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షపాతం తగ్గిపోతా ఉంది. అందువల్ల కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణా నీటిపైన ఆధారపడటం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో నదుల అనుసంధానం ద్వారా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నదుల అనుసంధానం చేయడం అంటే పట్టిసీమ కాలువ ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజ్కి తరలించి అక్కడ ఉన్నటువంటి కృష్ణా డెల్టా పైన ఆధారపడినటువంటి కొన్ని లక్షల ఎకరాల సాగు భూమికి నీరందించి కృష్ణా డెల్టా రైతులకు అండగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు, భవిష్యత్తు దార్శనికుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్ర రైతాంగం కడుపు కొట్టినటువంటి ఒక దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతన్నను ఆదుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా రైతన్నకు పంట పెట్టుబడిగా ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా
14,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ అటు కేంద్ర ప్రభుత్వం 6,000, ఇటు రాష్ట్ర ప్రభుత్వం 14,000, రెండు కలిపి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర రైతాంగానికి అండగా నిలుస్తున్నటువంటి పిఎం ప్రధాని మోడీ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజారపు అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నారు.